టాబులా రాసా అనేది లాటిన్ పదం. దీనర్థం ఖాళీ పలక లేదా క్లీన్ పేజ్. జాన్ లాక్ అనే ఇంగ్లాండ్ ఫిలాసఫర్ ఈ సిద్ధాంతాన్ని చెప్పాడు. ఎన్ ఎస్సై కన్సర్నింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అనే బుక్లో దీని గురించి వివరించాడు. టాబులా రాసా అనే ఈ సిద్ధాంతం ఏం చెప్తోందంటే, మనిషి పుట్టినప్పుడు అతని మైండ్ ఖాళీగా ఉంటుంది, తెల్ల కాగితంలాగా. అతను ఎదుగుతున్న క్రమంలో రకరకాల అనుభవాల ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సంపాదించగలడు. కానీ రెనే డెకార్టే లాంటి ఫిలాసఫర్స్ జ్ఞానం పుట్టుకతోనే వస్తుంది అని చెప్పారు. ఆ భావన శుద్ధ తప్పు అని చెప్పే సిద్ధాంతమే జాన్ లాక్ టాబులా రాసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలుసుకోవడం అని అర్థం. దేన్ని తెలుసుకోవడం? సత్యాన్ని తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం. సంస్కృతంలో జ్ఞానం అంటే వాస్తవికతను గ్రహించే శక్తి అని అర్థం. మరి అలాంటి జ్ఞానం పుట్టుకతోనే మనిషికి రాదు. ఒక మనిషి పుట్టిన ప్రదేశం, కుటుంబ పరిస్థితులు, అతడు పెరిగే వాతావరణం, చదివిన పుస్తకాలు, చూసే సంఘటనలు, కలిసే మనుషులు అన్నీ కలిసి ఒక మనిషి ఆలోచనలను రూపొందిస్తాయి. ఈ ఆలోచనల వల్ల అవగాహన ఏర్పడుతుంది. అవగాహనలో వచ్చే స్పష్టతే జ్ఞానంగా మారుతుంది. జాన్ లాక్ జ్ఞానం అనేది అనుభవాల ద్వారా మాత్రమే వస్తుందన్నాడు. ఈ అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి, ఒకటి సెన్సేషన్ అంటే సంవేదన, అంటే బాహ్య ప్రపంచం నుండి మన మైండ్ గ్రహించేదని అర్థం. ఒక విషయాన్ని చూడడం కానీ, రుచి చూడడం కానీ, వినడం వల్ల కానీ జ్ఞానం వస్తుంది. రెండోది రిఫ్లెక్షన్ అంటే అవలోకనం, ఆలోచన చేయడం వల్ల, అవగాహన వల్ల. అంటే మనం విన్న ఒక విషయాన్ని యథావిధిగా తీసుకోకుండా దాని గురించి అది రైటా తప్పా, అది ఆ విధంగానే ఎందుకుండాలి లాంటి విషయాలను ఆలోచించినప్పుడు దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ రిఫ్లెక్షన్ అనేది ఇంటర్నల్గా జరిగే ప్రక్రియ. ఈ రెండు అనుభవాల ద్వారా మాత్రమే మనసు అభివృద్ధి చెందుతుంది, జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతుంది. ఒక చిన్న పిల్లాడిని, అప్పుడే పాకుతుండే ఒక చిన్న పిల్లాడిని కింద వదిలేయండి. అతనికి కొంత దూరంలో ఒక క్యాండిల్ని అంటించి పెట్టండి. ఆ క్యాండిల్ కాంతిని చూసిన ఆ బాబు దానివైపు పాకుతూ వెళ్తాడు. దాని దగ్గరికి వెళ్ళి ఆ కాంతిని చెయ్యితో పట్టుకోవాలని ట్రై చేస్తాడు. పట్టుకోగానే ఆ జ్వాల ఆ బాబు చేతికి కాలుతుంది. దాంతో వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఇప్పుడు చెయ్యి కాలడం అనేది ఒక అనుభవంగా మారింది. కాబట్టి నెక్స్ట్ టైం ఆ బాబు ఆ క్యాండిల్ని ముట్టుకోనే కోడు. ఎందుకంటే ఒక అనుభవం వల్ల తనకు గాయమవుతుందనే స్పష్టత వచ్చింది. కాబట్టి ప్రతీదీ మనం అనుభవించడం ద్వారానే వస్తుందా అంటే, కొన్నింటిని చూడడం ద్వారా, మరికొన్నింటిని వినడం ద్వారా కూడా వస్తుంది. సపోజ్ వర్షంలో వెళ్తున్న బైక్ స్కిడ్ అయి పడ్డం చూసాం. దాన్ని చూడడం వల్ల మనం బైక్పై వర్షంలో వెళ్ళేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్తాం. ఇదే విషయాన్ని మనం స్వయంగా చూడకపోయినా, విన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగానే వెళ్తాం. కాబట్టి ఎవ్వడూ కూడా పుట్టుకతోనే జ్ఞానవంతులు కారు. మనిషికి జ్ఞానం అనేది అనుభవాల ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పడమే టాబులా రాసా.